గత ప్రభుత్వం చేసిన పరిపాలన కానీ, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ, గత ప్రభుత్వం చేసిన వినాశనం కానీ ఈరోజు మాట్లాడుకుంటే ఈ దరిదాపులు ఈ డికేట్ సరిపోదు, అంటే ఈ దశాబ్దం సరిపోదు. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఒకటి సంగతి మర్చిపోయారు. మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద క్యాడర్ వరకు మీరు చేసిన అన్యాయాలు, అరాచకాలు, వాళ్ళని కర్రలతో కొట్టి చంపి వాళ్ళని ఎన్టీ రామ జై చంద్రబాబు అని చెప్పినందుకు వాళ్ళు ప్రాణాలు తీసిన సంగతి మీరు మర్చిపోయారా? ఆయన డాక్టర్ సుధాకర్ గారు కేవలం ఒక మాస్క్ అడిగినందుకు ఆయన చంపింది మర్చిపోయారా? మహిళలు ఇంతమంది వాళ్ళందరినీ మాయం చేసేసుకొని ఇంతమంది ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా ఎంతమంది మహిళలు మాయమైపోయారో మీకు తెలిసిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే కుటుంబం, ప్రజలందరూ నమ్మి మీకు ఓటు వేసినందుకు మేము చేసిన అన్యాయాలు ఒకసారి మీరు మీ మనస్సాక్షిని అడగాల్సిన అవసరం ఉంటుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మీరు ఒక్కటి మాత్రం ఆలోచించండి. రెడ్ బుక్ కానీ మేము కానీ దాన్ని పాటిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద వరకు అందరు కానీ దేశ విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో కక్షలు కారుణ్యాలకి చోటు లేదు. తెలుగుదేశం పార్టీలో అన్యాయంగా ఎవరి మీద కూడా కానీ ఒక కేసు బనాయించడం కానీ వాళ్ళని బాధ పెట్టడం కానీ వాళ్ళు చేయము. ఈ రోజు మీకు బాధ వచ్చినందుకు ఇంత బాధగా ఉందే, మరి గత 5 ఏళ్ల పరిపాలనలో తెలుగుదేశం కార్యకర్తల నుంచి, నాయకుల కాడ నుంచి, ఎమ్మెల్యేల కాడ నుంచి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి వరకు మీరు ఎంత బాధ పెట్టారో మీరు ఒకసారి మీరు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది. ఎందుకంటే మీ చేసిన పాపాలు ఈరోజు పూర్తిగా పాపాలు పండి ఈరోజు మీకు అసలు ఒక ఇదిలాగా నాశనం అయిపోతున్నారు మీరందరూ. ఎందుకంటే చేసిన ఘనకార్యాలు కానీ, చేసిన పాపాలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం బయటికి రాని దుస్థితిలో ఉన్నారు. మహిళలు కనీసం జై తెలుగుదేశం అని చెప్పడానికి కూడా భయపడే దుస్థితిలో ఉన్నారు. అవన్నీ మీ మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాయకులు కానీ మీరు కానీ మీ క్రమశిక్షణగా ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ప్రజల కోసం అని చెప్పేసి మనం బతకాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటారా, ఎప్పటికైనా కూడా కానీ ఏ రోజైనా కూడా కానీ మీరు ఇతరులని దూషిస్తూ ఇతరులను బాధ పెడుతుంటే అది మీరు ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఎందుకంటే మీ మహిళలు కానీ, మీ మంత్రులు కానీ, మీ మినిస్టర్స్గా మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్ని రకాలుగా ఎన్ని బాధలు పెట్టారో ఒకసారి చరిత్ర మీరు తవ్వి తీసుకుంటే ఎవరు కక్ష సాధిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మేము కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కానీ 2019-24కి మేము కానీ పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళింటే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండేది కాదు. అన్ని బాధలు పెట్టారు కార్యకర్తలందరికీ. సో కాబట్టి దొంగే దొంగ దొంగ అని అరవకుండా, అంటే భుజాలు తడుముకోకుండా మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్గా ఆలోచించి ప్రజల చేత మీరు మన్నలు పొంది ప్రజల కోసం మీరు ఏదైనా చేసి రాష్ట్ర అభివృద్ధిలో పాటుపడి తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఇటువంటివన్నీ సానుభూతి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటి చేయడం చాలా హేయమైన చర్యగా నేను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని నేను వార్న్ చేస్తున్నాను. నాకు బాగా గుర్తుందండి, ఎలక్షన్స్ కా ముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు తెలుగుదేశం వాళ్ళకి. అది గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆవేశంలో ఇంకేందో చరిత్రలో మొత్తం మీరే ఇంకా రాజ్యం వెళ్తారని చెప్పేసి, మీరే పరిపాలన చేస్తారని చెప్పేసి, ఇంకొకరికి అవకాశం ఉండదని చెప్పేసి ప్రజలు ఎవరు కూడా కానీ ఇంకా వేరే పార్టీలో వాళ్ళు బతకనివ్వరని చెప్పారు. గుర్తుందో లేదో, మీరు ఆ రోజు ఎలక్షన్స్ లో ఒక ఛాలెంజ్ చేశారు, మేము కానీ ఓడిపోతే లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిస్తే నేను మీసం గొరిగించుకుంటున్నాను. మీసం ఎందుకు గొరిగించుకోలేదు, ఎందుకు రోడ్ల మీద తిరగట్లేదు, మీ రోజు ఇంకోసారి పోలీస్ స్టేషన్ మీద మీసం గొరిగించుకొని ఒక మీసంతో మీరు పొండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.